గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి యొడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి యొడలను మేలు చేయుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. యొక్క రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి, అలాగే ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలును బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. మేము అనేక సార్లు ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచి మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు ప్రభువా నాయన, మా ఆత్మీయ అవసరతలన్నీ తీరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నాయన మాతో మరొకసారి మాట్లాడమని ప్రభువా నాయన విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ఈ సమయం మా జీవితాల్లో మాకు ఉపయోగపడడానికి కృప చూపించండి. ఇది ప్రభువా నాయన వాక్యం మా హృదయంలో భద్రపరచమని ప్రభువా నాయన ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని పరిశుద్ధాత్మదేవ మీపై ఆధారపడడానికి కృప చూపించండి. మీరే మాట్లాడమని, మనుషుల మాటల వలన ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటున్నాం ప్రభువా. మీ మాటలు వినిపింపజేయమని ప్రాధేయపడుతూ ప్రభువా ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, అంధకార శక్తులను లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అమెరికన్ ప్రెసిడెంట్ గ్యారీ ఫీల్డ్ అని ఒక ఆయన ఉన్నారు, అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు. అయితే ఆయన ఈ యొక్క రాజకీయానికి రాకముందు, రాజకీయ నాయకుడుగా అవ్వకముందు ఆయన ఒక టీచర్గా, హెడ్ మాస్టర్గా అలాగా ఉండేవాడు. అయితే ఒకసారి ఆయన పనిచేస్తున్నటువంటి స్కూల్కి ఒక తల్లిదండ్రుల్లో ఒక పిల్లల యొక్క తండ్రి ఒక ఆయన వచ్చి అడిగాడంట, ఈ చదువు చాలా టైం పడుతుంది, ఈ కోర్సు అంటే ఇక సబ్జెక్ట్స్ అన్ని చదవడం త్వరగా మా అబ్బాయి త్వరగా నేర్చుకునే పద్ధతులు ఏమి లేవా అని అడిగాడంట ఆయన్ని, గ్యారీ ఫీల్డ్ని. అడిగితే ఆయన అన్నాడంట, ఉంటది, కాకపోతే మీ కొడుకుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి దాని మీద ఆధారపడి ఉంది. ఓక్ అనే చెట్టు, ఓక్ ట్రీ, ఆ చెట్టు బాగా అంటే బాగా తయారవడానికి, అంటే మంచిగా చెట్టంతా సంపూర్ణంగా పెరగడానికి దేవునికి 100 సంవత్సరాలు పడుతుంది.
అలాగే చిన్న మొక్క 2 నెలల్లో పెరిగే మొక్కలు కూడా ఉన్నాయి. మీకేం కావాలి? మీ అబ్బాయి ఓక్ ట్రీ లాగా అవ్వాలా? లేకపోతే చిన్న మొక్కలాగా అవ్వాలా అన్న దాని మీద ఆధారపడి ఉంటది. మీరు ఎంతకాలం చదవాలనుకుంటున్నారు? లేకపోతే ఎలా ఏం నేర్పించాలనుకుంటున్నారు? దాని మీద ఆధారపడి ఉంటదని చెప్పాడంట. ఇది మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే క్రైస్తవ జీవితంలో మనం కూడా దేవునిలో ఏ విధంగా ఎదగాలనుకుంటున్నాం అన్న దాని మీద ఆధారపడి. తెల్లవారు లెగిసి కొంతమంది చూడండి క్యాలెండర్లో చిన్న వాక్యం చదివి వెళ్ళిపోతారు ఉద్యోగాలకి, లేకపోతే ఏదో పనులకి వెళ్ళిపోతారు, వ్యాపారాలకి. కానీ కొంతమంది ఎక్కువ దేవుని వాక్యం దగ్గర మోకాళ్ళేసి దేవుని మాటలు వినాలని ఇష్టంతో వాక్యాన్ని ప్రేమించి ఎక్కువ సమయం ఎంత సమయం దొరికితే అంత సమయం దేవుని సన్నిధిలో గడపాలని, నేర్చుకోవాలని, అర్థం చేసుకోవాలని, జీవితం మార్చుకోవాలని, నిజమైన క్రైస్తవ జీవితం అర్థం చేసుకోవాలని ఇలాంటి తపన ఉన్నవాళ్ళు ఉంటారు. మనం ఏ విధంగా ఉన్నాం అన్న దాని మీద మన క్రైస్తవ జీవితం ఆత్మీయ ఎదుగుదల ఉంటది. దేని మీద అంటే మన ఎదుగుదల ఎట్లా ఉంటది అన్నది మన చేతుల్లో ఉంది. మనం ఎక్కువ దేవునికి సమయం ఇస్తున్నామా, దేవుని ఆలోచనలతో దేవుని గురించి ఆలోచించాలని ఉందా, నిజమైన క్రైస్తవ జీవితం ఆత్మానుసారమైన జీవితం జీవించాలని ఉందా, లేకపోతే ఊరకనే చాలా మంది క్రైస్తవుల్లాగా మనం కూడా ఆదివారం ఊరకనే చర్చికి వెళ్ళి చర్చిలో కూడా ప్రసంగం కాకుండా ప్రసంగం సరిగ్గా వినకుండా మిగతా వాళ్ళందరినీ చూసి అటు ఇటు టైం పాస్ చేసి మనం సమయం అంతా వృధా చేసుకొని వచ్చి మళ్ళీ అలాంటి జీవితం గడపాలని ఉందా అన్నది మన క్రైస్తవ జీవితం యొక్క ఎదుగుదల అటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ ధర్మశాస్త్రానుసారమైన జీవితం వైపు గలతీ సంఘాలు తిరిగిపోతున్నాయంటే వాటి వైపు, అంటే సువార్త కాని మరొక సువార్త లాంటి సువార్త వైపు తిరిగిపోతా ఉన్నారు. తప్పుడు బోధకుల వైపు సో ఎందుకు వాళ్ళు ఈ విధంగా తిరిగిపోతున్నారంటే ఎవరికి కూడా నిజంగా సత్యంగా దేవుని కృప మీద ఆధారపడాలి, లేకపోతే నిజమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది అన్నది లేకపోతే, పునాదులు సరిగ్గా లేకపోతే క్రైస్తవ జీవితంలో మన ఆత్మానుసారమైన జీవితాలు దొరకవు, దేవుని కృప దొరకదు, ఆత్మ ఫలం దొరకదు. ఇవి మనం ఆలోచించుకున్నాం ఆల్రెడీ. సో అందువల్లనే నిజమైన క్రైస్తవులు లేకపోతే నిజమైన క్రైస్తవ జీవితాలు ఈ రోజుల్లో ఎంత ఎతికినా దొరకని పరిస్థితుల్లోకి క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది. అంటే నిజంగా క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళు అసలు ఉన్నారా అనిపిస్తుంది మనం చూస్తే. చాలా మంది చూస్తే దైవ సేవకుల దగ్గర నుంచి విశ్వాసుల వరకు ఎక్కడ చూసినా సరే మనకు నిజమైన క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే కనిపించదు బయట. అలాంటి పరిస్థితుల్లో మనం. కాబట్టి మనం బయట మనుషులను లేకపోతే వాళ్ళనో వీళ్ళనో చూడడం కాదు, కానీ వాక్యం వైపు మనం చూడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని శిష్యుల వైపు చూడాలి, వాక్యంలో ఉన్నటువంటి విశ్వాస సంబంధమైన జీవితాలను మనం మాదిరిగా తీసుకోవాలి. అలాగే అనేకమైన భక్తులు చాలా పౌలు భక్తుల్ని లేకపోతే యేసు ప్రభువాన్ని మాదిరిగా తీసుకున్న వాళ్ళు కూడా సంఘ చరిత్రలో మనం చూడొచ్చు. సో వాళ్ళని మనం చూడాలి, కానీ లోకంలో మిగతా వాళ్ళని చూసి మనం బాగానే ఉన్నాం అనుకుంటే మనం చాలా మనం దేవునికి నిజమైన క్రైస్తవ జీవితం దొరికే అవకాశం మనకు ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మనం చివరి అధ్యాయానికి వచ్చేసాం కాబట్టి గలతీలకు రాసిన పత్రిక యొక్క ముఖ్య మూల అంశం మీకేమన్నా గుర్తుందా? మూల అంశం, మెయిన్ థీమ్, గలతీలకు రాసిన పత్రిక యొక్క మూల అంశం ఏంటి? మనం ఇంతవరకు 5 అధ్యాయాలు ధ్యానం చేసాం కదా. సో ఈ 5 అధ్యాయాల్లో మనకు అర్థమైంది, మనం చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నాం. మూల అంశం రోమీలకు రాసిన పత్రిక కూడా మూల అంశం అదే, గలతీలకు రాసిన పత్రిక కూడా మూల అంశం అదే. ఏంటది చెప్తారా? విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడతాం. అంతే. అంటే మనం విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుషుడు కూడా
నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే శక్తి గాని లేకపోతే అటువంటివి గాని మన దగ్గర లేవు. మనుషులకి అసాధ్యమైంది. దేవుని యొక్క అంటే దేవుని యొక్క సహాయం వల్ల, అంటే దేవుడు డైరెక్ట్ గా ఆయన జీవితం మనలో ఉండడం వలన మాత్రమే సాధ్యమయ్యేది క్రైస్తవ జీవితం. అందుకనే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి మనం చనిపోవాల్సిన ప్లేస్ లో ఆయన చనిపోయాడు. అంటే మనమే చనిపోయినట్లు చేసేసాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చనిపోయామని నమ్మాలి. శరీరానుసారమైన జీవితానికి, పాప జీవితానికి చనిపోయామని అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? మనలో శరీరానుసారమైన జీవితమే ఉంటది, ప్రతి మనిషిలో పాప జీవితమే ఉంటది. అంటే మనం కాదు, మన సొంత జీవితం వలన క్రైస్తవ జీవితం జీవించే అవకాశం లేదు. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యాలు మనం అనుకునే లోకంలో అనుకునే పుణ్య కార్యాలు చేసినా కుదరని పని కదా. సో అందుకని కేవలం విశ్వాసం ద్వారానే సాధ్యమయ్యేది క్రైస్తవ జీవితం. అయితే విశ్వాసం అంటే ఏంటి? ఏం నమ్మాలి? మనం సిలువలో చనిపోయాం, అలాగే యేసు ప్రభు వారితో పాటు మనం కూడా లేచాం. అలాగే యేసు ప్రభు వారు మనల్ని ఎందుకు లేపాడంటే మళ్ళీ పాత జీవితం జీవించడానికి లేపలేదు. మనం చనిపోయామని నమ్మి సంపూర్ణంగా మనం దేవునికి సమర్పించుకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి సహకరిస్తే చనిపోయిన వాళ్ళు ఇంక ఏమి మాట్లాడరు, కదలరు, మెదలరు కదా. అలాగా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తే అది చేయాలి కదా. బైబిల్ గ్రంథం మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు మనకి ఏం దేవుడు చెప్తే అది చేయాలి. అంటే దేవుని స్వరం వినగలగాలి. ఇది దేవుడు ఈ రోజు నాతో ఇది మాట్లాడాడు అని చెప్పగలగాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం యొక్క, అంటే ధర్మశాస్త్రం యొక్క అధికారం మన జీవితంలో పోవాలంటే మనం ఏం చేస్తే ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితం అంటే ఆ అధికారం, ధర్మశాస్త్రం యొక్క అధికారం మన జీవితం మీద లేకుండా పోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ధర్మశాస్త్రం యొక్క అధికారం మన జీవితంలో నిజానికి లేదు, కానీ ఆ అధికారం లేకుండా పోవాలంటే మనం ఏం చేయాలి? ఎవరైనా చెప్తారా? ధర్మశాస్త్రం యొక్క అధికారం మన జీవితం, మన మీద ప్రభావం లేకుండా అవ్వాలంటే మనం ఏం చేస్తే పోతుంది? చెప్పండి. నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం చెప్పండి? మనం నీతిమంతులుగా ఎట్లా తీర్చబడతామండి? ఇప్పుడు చెప్పారు కదా మూలాంశం, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. మనం ధర్మశాస్త్రం మన జీవితం మీద ప్రభావం లేకుండా పోవాలంటే ఏం చేయాలా? విశ్వాసం మీద ఆధారపడాలి. అంతే. విశ్వాసం మీద ఆధారపడడం అంటే విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి, యేసు ప్రభు వారిని నమ్మాలి. అంటే యేసు ప్రభు వారిని నమ్ముతున్నాము అంటే అర్థం ఏంటి? ఈ కార్యక్రమం అంతా నమ్ముతున్నాం. యేసు ప్రభు వారు నా కోసం ఈ లోకానికి వచ్చి నా కోసం చనిపోయాడు అన్నది నమ్మాలి. నమ్మి మన పాప జీవితానికి మనం చనిపోవాలి. ఇష్టం వచ్చింది చూడకూడదు, ఇష్టం వచ్చింది తినకూడదు, ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళకూడదు, ఇష్టం వచ్చిన పని చేయకూడదు కదా. చనిపోయిన వాళ్ళకి ఏమన్నా కోరికలు ఉంటాయా చెప్పండి? చనిపోయిన వాళ్ళు ఏమన్నా నాకు అలా స్వీట్ కావాలి, లేకపోతే ఈ సినిమా చూడాలి, లేకపోతే వాళ్ళ క్రికెట్ చూడాలి, లేకపోతే బిర్యానీ తినాలి, ఇట్లాంటి కోరికలు ఏమైనా ఉంటాయా చనిపోయిన వాళ్ళకి చెప్పండి? ఉండవు కదా. అంటే మనం ఇంకా పాప జీవితానికి, సొంత తలంపులకి చనిపోలేదంటే మన మీద ఏ అధికారం ఉంటది చెప్పండి? మన మీద ఎవరి అధికారం ఉంటది? సాతాను అధికారం ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాంటెక్స్ట్ సందర్భంలో చెప్పాలంటే అఫ్ కోర్స్ సైతాన్ అధికారం ఉంటది. ఇంకా క్రైస్తవులు
విశ్వసించుతున్నాం అనుకున్న వాళ్ళు, లేకపోతే మారు మనసు పొందాం అనుకుంటున్న వాళ్ళు సంపూర్ణంగా పాప జీవితానికి చనిపోకపోతే ఎవరి అధికారం ఉంటది చెప్పండి? ధర్మశాస్త్రం అనుసారంగా అది. నడుస్తున్నాము. ఎక్సలెంట్. ధర్మశాస్త్రం యొక్క అధికారం మన మీద ఉంటది. అందుకనే చాలా మంది క్రైస్తవులు ఇప్పటికి కూడా పాపం చేయడం, క్షమించమని అడగడం, పాపం చేయడం, క్షమించమని అడగడం, ఇది ప్రతిరోజు జరుగుతానే ఉంటది. పాపం చేయడం, క్షమించి దేవా అనడం, పాపం చేయడం, క్షమించి దేవా అనడం. అంటే అర్థం ఏంటి? ఇంకా ధర్మశాస్త్రం కిందే బ్రతుకుతున్నాం. మీరు 40 దినాలు ఉపవాసం ఉండండి అంటే భయపడు, మంచి జరుగుతుంది అంటే నమ్మేస్తాం. లేకపోతే మీరు ఇలాగ చేయండి, అలాగ చేయండి అంటే నమ్మేస్తాం. ఈజీగా పడిపోతాం, ఈజీగా తప్పుడు బోధలకి దొరికిపోతాం. మీకు ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే మా సంఘానికి వచ్చి ప్రతి నెల 10వ వంతు ఇవ్వండి అంటే ఇచ్చేస్తాం. లేకపోతే రకరకాలుగా మోసపోయే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం దేవుని కృప అర్థం కాక, దేవుని కృప మీద ఆధారపడడం చేత కాక, దేవుని స్వరం వినడం అర్థం కాక, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడం తెలియక, దాని వల్లనే దేవుని కృప దొరకట్లేదు. దేవుని యొక్క ప్రేమ, దేవుడిచ్చే గొప్ప ఆత్మ ఫలం దొరకట్లేదు. ఆ యొక్క ఫలం విశ్వాసుల్లో నుంచి బయటికి రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఇదే కారణం. చనిపోవడానికి ఇష్టం లేదు. పాప జీవితానికి చనిపోవడానికి ఇష్టం లేకపోవడం వల్ల ధర్మశాస్త్రం యొక్క అధికారం మన జీవితాల్లో ఇంకా ఉంటుంది. అందుకనే ఇలా చేస్తే ఇలాగ మీరు ఉపవాసం ఉంటే మంచి జరుగుతుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి, 10th క్లాస్ పాస్ అవుతారు అంటే ఈజీగా మోసపోతా ఉంటాం. చూడండి, అంటే తెలియక, దేవుని కృప మీద ఆధారపడడం తెలియక. క్రైస్తవ జీవితం అనేది వేరే మార్గాల లాంటిది కాదు, మనిషి ఆలోచనలో నుంచి పుట్టింది కాదు. క్రైస్తవ జీవితం అనేది దేవుని నుంచి వచ్చింది. దేవుని యొక్క ఆలోచనలో కనిపిస్తుంది మనకి. పరిశుద్ధాత్మలో కనిపిస్తుంది, పరిశుద్ధాత్మ దేవునిలో కనిపిస్తుంది. అంటే దేవుని వాక్యం మనకు సరిగ్గా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అర్థమైతే అందులో నిజమైన క్రైస్తవ జీవితం దొరుకుతుంది. లేకపోతే మనం కూడా ఈ చివరి దినాల్లో తప్పుడు బోధకులకి లొంగిపోయే అవకాశం ఉంది. సైతాను చాలా చాకచక్యంగా అనేక మందిని మోసం చేస్తా ఉన్నాడు, అనేక మందిని. కాబట్టి ఈ యొక్క వాక్యం, గలతీయులకు రాసిన పత్రిక అనేది, ఈ అధ్యాయాలు అనేది చాలా ప్రాముఖ్యమైన మన జీవితాల్లో. మనకి ఇది అర్థం కాలేదు అంటే క్రిస్టియానిటీయే అర్థం కాలేదని అర్థం, క్రైస్తవ జీవితమే తెలియదని అర్థం. అనేక మంది ఇంకా ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. క్రైస్తవులు ధర్మశాస్త్రం కింద బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ధర్మశాస్త్రం నుంచి దేవుడు విడిపించాడని, ధర్మశాస్త్రపు యొక్క అధికారం నుంచి మనల్ని దేవుడు విడిపించాడని మనకి అర్థం కావట్లేదు చాలా మంది. అంటే విడుదల లేదు, బంధకాల్లో బ్రతుకుతున్నాం. చాలా మంది బంధకాల్లో బ్రతుకుతున్న క్రైస్తవులు ఉన్నారు. అయితే విశ్వాసం ద్వారానే అంటున్నారు కదా, మనం చాలా సార్లు ఆలోచించాం, అయినా సరే మళ్ళీ ఆలోచించాలి. విశ్వాసం ద్వారా జీవించాలంటే మరి అలాగా ఏం చేయాలి? ఏం చేయకుండా ఉండాలా? విశ్వాసం ద్వారా జీవించడం అంటే ఎలాగా? పనులు ఏమి ఉండవా? కార్యక్రమాలు ఏమి ఉండవా? చెప్పండి. విశ్వాసం ద్వారా జీవించే వాళ్ళు ఏ పనులు చేయరా? ఊరికి నన్ను నమ్మి ఊరుకుంటారా? చెప్పండి ఎవరైనా. మనం చాలాసార్లు ఆలోచించాం. విశ్వాసులైన వాళ్ళు ఎలా ఉంటారు? ఏం పని చేయరా? ఎలాంటి పనులు చేస్తారు? మీరేమో పుణ్యాలు పనికిరావంటున్నారు, దాన ధర్మాలు పనికిరావంటున్నారు, తీర్థయాత్రలు పనికిరావంటున్నారు, ఉపవాసాలు ఉంటే వద్దంటున్నారు. ఎలాగ సార్ మీరు? ఇప్పుడు చెప్పండి నాకు, ఎలా జీవించాలి అసలు క్రైస్తవులు? చెప్పండి. విశ్వాసం ద్వారా జీవించడం అంటే ఎట్లా? ఏదో 10వ వంతు ఇమ్మంటే ఇస్తాము, పండగ చేయమంటే చేస్తాము, ఉపవాసం ఉండమంటే ఉంటాము. అంతేగాని విశ్వసించాలి, నా విశ్వాసం మాత్రమే నీతిమంతులుగా తీర్చుతుందంటే ఎలాగ జీవించాలి, ఏం చేయమని చెప్తున్నారు అని మీరు అడగాలి. కానీ నేనే అడుగుతున్నా, మీ తరపున నేనే ప్రశ్నిస్తున్నా.
చెప్పండి. మనం ఆల్రెడీ చాలా సార్లు ధ్యానం చేసాం, అయినా మళ్ళీ మన విశ్వాసము క్రియ లేనిదైతే మన విశ్వాసం మృతము అని ఉంటది కదా బ్రదర్. అంతే. ఆ విశ్వాసం అంటేనే క్రియలతో ఉండేది. ఊరకనే నమ్మేది విశ్వాసం కాదు, నమ్మకంతో పాటు క్రియలు ఉంటాయి. ఆ క్రియలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కావు. అంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అని కొన్ని ఒక 10, 11, ఒక 20, లేకపోతే 100, లేకపోతే ఒక 1000 నియమాలు ఉన్నది కాదు. ఒక 1000 నియమాలు పెట్టుకొని 1000 పాటించాలి అంటే మన వల్ల కాదు. అది కాదు క్రైస్తవ జీవితం. 10వ వంతు ఇవ్వండి, ప్రతి దానిలో 10వ వంతు తీసుకెళ్ళవండి, వారానికి 4 సార్లు ఉపవాసం ఉండండి. ఇది కాదు క్రైస్తవ జీవితం. ఇది కాదు. విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. మీరు చెప్పినట్లు విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. విశ్వాస సంబంధమైన క్రియలకి పౌలు భక్తుడు చాలా ఉదాహరణలు ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రికలోనే చాలా ఉదాహరణలు ఇచ్చాడు. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్పండి. యూదులకు అర్థమయ్యే ఉదాహరణ ఒకటి చెప్పాడు. విశ్వాస సంబంధమైన క్రియలు చేసిన కొంతమంది, అందులో ప్రధానంగా ఒక ఆయన పేరు చెప్పాడు. ఎవరో చెప్పండి. విశ్వాస సంబంధమైన క్రియలు చేసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని ఉదాహరణగా యూదులకి అర్థమయ్యేటట్లు ఆయన గురించి చెప్పాడు. ఇది అంతే. అబ్రహాము విశ్వాస సంబంధమైన క్రియలు చేశాడు. అబ్రహాం చేసిన విశ్వాస సంబంధమైన క్రియ చెప్పండి. అబ్రహాం చేసిన విశ్వాస సంబంధమైన క్రియ తన కుమారుడిని కూడా బలివ్వడానికి రెడీ అయిపోయాడు. కరెక్ట్, థ్యాంక్ యూ. సో అంటే ఇది విశ్వాస సంబంధమైన క్రియ. అంటే దేవుడు ఏం చెప్తే దానికి లోబడ్డం, తిరగబడలేదు. నువ్విచ్చి మళ్ళీ నువ్వే అడుగుతున్నావు ఏంటి యేసయ్యా అనలేదు, దేవా అనలేదు. తండ్రి నువ్వే ఇచ్చావు మళ్ళీ నువ్వే అడుగుతున్నావు ఏంటి అనలేదు. ఏమీ మారు మాట్లాడలేదు. యేసు ప్రభు వారికి తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపించారు? ప్రాణాన్ని అర్పించడానికి, సిలువ మరణం పొందడానికి, మన పాపం అంతా భరించడానికి. దేవుని చిత్తం మాత్రమే చెయ్యాలి. అటువంటి జీవితం ప్రపంచానికి చూపించాలి అంటే సంపూర్ణంగా విధేయుడైపోయారు యేసు ప్రభు వారు. ఒక మానవునిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు సంపూర్ణ విధేయత చూపించారు. అబ్రహాము కుమారుణ్ణి ఇవ్వడానికి ఎటువంటి విధేయత చూపించాడో అలాంటివి అంతకన్నా ఎక్కువ విధేయత యేసు ప్రభు వారు చూపించారు. అది విశ్వాస సంబంధమైన క్రియ. అంటే ఓరకనే మన దగ్గర మిగిలిపోయిన డబ్బులు, లేకపోతే మిగిలిపోయిన బట్టలు, లేకపోతే మిగిలిపోయిన బియ్యము తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను గొప్ప దానాలు చేస్తానండి అనుకోవడం కాదు. అది మానవ తలంపుల్లో నుంచి వచ్చింది. దేవుని నుంచి రావాలి, పరిశుద్ధాత్మ దేవుని నుంచి రావాలి, దేవునితో సంబంధం ఉండాలి. మనందరికీ దేవునితో వ్యక్తిగతంగా సంబంధం ఉండాలి. దేవునితో వ్యక్తిగతంగా సంబంధం లేని వాళ్ళు క్రైస్తవులు కారు. దేవుని సేవ చేయొచ్చు, లేకపోతే వాక్యం చెప్పొచ్చు, నాలాగా బైబిల్ స్టడీలు తీసుకోవచ్చు. దేవునితో సంబంధం లేదనుకోండి, ఇవన్నీ దేనికి పనికిరావు. ముఖ్యంగా మనకి దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండాలి. లేకపోతే రెండవ రాకడలో మీరెవరో నాకు తెలియదు అంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నట్లు మీరెవరో నాకు తెలియదు అనేస్తారు యేసు ప్రభువారు. యేసు ప్రభువారితో రిలేషన్షిప్ ఉన్నోళ్ళు ఎవరంటే, సంబంధం ఉన్నోళ్ళు ఎవరంటే దేవుని చిత్తం చేసే వాళ్ళతోనే యేసు ప్రభు వారికి సంబంధం. యేసు ప్రభు వారి దగ్గరికి తల్లి వాళ్ళ సహోదరులు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నా దేవుని చిత్తం చేసేవాళ్లే నా సహోదరి, నా తల్లి, నా తండ్రి అని చెప్పాడు. మనం దేవుని చిత్తం చేస్తేనే, విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తేనే వాటి ద్వారానే తీర్పు జరుగుతుంది. మనం చేసిన క్రియలు ద్వారానే తీర్పు జరుగుతుంది. ఏం క్రియలు? మనకు మనమే అనుకొని చేసే క్రియలు కాదు. రేపు పెద్ద మీటింగ్ పెడదాం, ఎల్లుండి నుంచి 4 రోజులు మీటింగ్ పెడదాం,
ఆ తర్వాత అందరూ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడదామని మనకు మనమే అనుకోవడం కాదు. దేవుని చేత నడిపించబడాలి, అటువంటి క్రియ చెయ్యాలి. అటువంటి క్రియలు చాలా వరకు మనకు నచ్చవు. అబ్రహాం కుమారుణ్ణి ఇచ్చేయమంటే నచ్చుతుందా? అబ్రహాంకి ఇష్టమా? లేదు. అయినా సొంత చిత్తాన్ని చంపేయాలి, సిలువుకు అప్పగించాలి. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు దేవుని చిత్తం చేసేటప్పుడు వాటిని ఆలోచించకూడదు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది అనుకోండి. ఇది క్రైస్తవ జీవితం. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి. సో ఇది క్లియర్ గా మనం ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నామో అవన్నీ అందులో ఉన్నాయి. విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి అని. విశ్వాస సంబంధమైన క్రియలు చేయడానికే దేవుడు ముందుగా మనల్ని నిర్ణయించుకున్న క్రియలు. దేవుడు మనం ఏం చేయాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. మనం ఏం చేయాలని మనం ఆలోచించుకోకూడదు. దేవుణ్ణి అడగాలి, నాయన నేను ఏం చేయాలి, ఏం చదువుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఎవరిని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడి నుంచి రావాలి. అటువంటి జీవితం క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం మనకు కావాలంటే చూడండి, చాలా గొప్ప అద్భుతమైనటువంటి జీవితం. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలని. చూసారా? నిజంగా మీరు స్పిరిచువల్ పీపుల్ అయితే, ఆత్మానుసారమైన జీవితం జీవించే వాళ్ళ, ఆత్మ సంబంధులైతే అంటున్నాడు. ఎందుకు అలాగంటున్నాడు చెప్పండి? మీరు ఆత్మ సంబంధులైతే ఇలా చేయండి అని ఎందుకు అంటున్నాడు చెప్పండి? ఎందుకై ఉండొచ్చు? ఆత్మ సంబంధులైన మీలో అని అలాగే ఎందుకు అంటున్నారు? మీరు ఆత్మ సంబంధులు అని గుర్తు చేస్తున్నాడు. నిజంగా మీరు ఆత్మ సంబంధులైతే ఇలా చేయాలి అని చెప్తున్నట్లు అర్థం. ఆ మాట ఎందుకు అంటున్నాడు? ఆత్మ సంబంధులైన మీరని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు అయి ఉండొచ్చు? అక్కడ ఉన్న తప్పుడు బోధకులు ఏం చెప్తున్నారు? గలతీ సంఘాలని మోసం చేసేవాళ్ళు ఏం చెప్తున్నారు? గలతీ సంఘాల్లో ఉన్న తప్పుడు బోధ ఏంటండి? అంటే విశ్వాసం ఒకటే కాదు, ధర్మశాస్త్ర ప్రకారము మోషే సున్నతి ఇవన్నీ చెయ్యాలి అంటే ఏంటి? క్రియల వైపు మళ్ళిస్తున్నారు. వాళ్ళు క్రియల వైపు తిప్పేస్తున్నారు. అంటే ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు, మీరు సున్నతి చేసుకోండి, ఈ పండగలన్నీ 6, 7 పండుగలు ఉన్నాయి, ఆ పండుగలన్నీ చేయండి, లేకపోతే ఆచారాలు పాటించండి, 10 వంతులు ఇవ్వండి, ఉపవాసాలు ఉండండి, లేకపోతే ఇలాంటివన్నీ నియమాలన్నీ తీసుకొస్తున్నారు. ఈ నియమాలన్నీ ఎవరు తీసుకొస్తారు? ఎటువంటి వాళ్ళు తీసుకొస్తారు? ఆత్మ సంబంధుల, శరీర సంబంధులు తీసుకొస్తారా? శరీర సంబంధులే ఇటువంటి ఆలోచనలు తీసుకొస్తారు. ఆత్మ సంబంధులు ఇటువంటి ఆలోచనలు తీసుకురారు. ఆత్మ సంబంధమైన వాళ్ళు దేవుడు ఏం చెప్తే మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో నడుచుకుంటుంటారు. సొంత ఆలోచనలు తీసుకొచ్చి రుద్దరు సంఘాల్లో. ఇప్పుడున్న తప్పుడు బోధకులు లేకపోతే సంఘాలు ఇదైపోవడం కారణం ఏంటంటే, పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు లేవు, విశ్వాస సంబంధమైన క్రియలు లేవు సంఘాల్లో. ముఖ్యంగా ఆత్మ సంబంధులైతే మీరేం చేయాలో తెలుసా అని చెప్తున్నాడు. ఒకడు ఏ తప్పితములోనైనాను చిక్కుకుంటే ప్రతి వాడు తానును శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అటు వానిని మంచి దారికి తీసుకొని రావాలి.
ఇది నిజంగా మా ఆత్మ సంబంధాలు చేసేవాళ్ళు. ఎలాగంటే ఎవరైనా పాపం చేశారనుకోండి, తప్పులు చేస్తున్నారనుకోండి సంఘంలో, వాళ్ళ మీద పడిపోయి తిట్టేసి కోప్పడిపోయి ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటి అనుకున్నావు అని మాట్లాడేవాళ్ళు కాదు ఆత్మ సంబంధం. నేను కూడా పాపాత్మునే, నేను కూడా తప్పు చేసే అవకాశం ఉంది, నేను కూడా అటువంటి పరిస్థితులు వస్తే అలాగే చేసేవాడినే అని ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకొని, నా తోటి సహోదరుడు అటువంటి పరిస్థితుల్లో పాపంలో పడిపోయాడని అర్థం చేసుకొని సాత్వికంగా అంటే జెంటిల్గా మంచిగా అంటే దేవుని ఆత్మతో, ఈ సాత్వికం అన్నది ఎలాగొస్తుందని ఉంది 5వ అధ్యాయంలో 22, 23 అధ్యాయాల్లో వచనాల్లో. సాత్వికం అన్నది ఏంటండి, ఎందులో భాగం? ఆత్మ ఫలంలో ఒక భాగం సాత్వికం. పరిశుద్ధాత్మ దేవుడిచ్చేది సాత్వికం అనేది. మనకు రాదు ఆ సాత్వికమైన మనసు, జెంటిల్నెస్ అన్నది మనకు రాదు. మనిషి లోపల నుంచి ఇటువంటిది వచ్చేది అసాధ్యం. ఒకళ్ళని అర్థం చేసుకోవడం అసాధ్యం. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, భక్త్ సింగ్ గారు మా ప్రసంగాలు చేసే మొదటి రోజుల్లో కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు. ఆయన కొంచెం తడబడుతూ మాట్లాడుతుంటే చూసేవాళ్ళు, వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతున్నారా అని పాపం ఈయన అనుకోవడం. అలాంటి జరిగితే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు గుర్తు చేసింది ఏంటంటే, ప్రసంగం చేసేటప్పుడు దేవుని ప్రేమ నాకు కావాలి అని అర్థమైంది ఆయనకి. అప్పటి నుంచి ప్రతిసారి దేవుని వాక్యం చెప్పేటప్పుడు, నాయన వీళ్ళని నీ ప్రేమతో నేను వాళ్ళని ప్రేమించేలాగా అటువంటి ప్రేమ నాకు కావాలని ప్రార్థన చేసుకునేవాడు. ఈ ప్రసంగం అయిపోయే వరకు నీ ప్రేమ నాలో ఉంచమని ప్రార్థన చేసుకునేవాడు. అటువంటి ప్రేమ నాకు దూరం అవ్వకూడదని ప్రార్థన చేసుకునేవాడు. ఆ ప్రేమ నాకు కంటిన్యూస్గా ప్రసంగం అంతా ఉండాలి అని చెప్పి. అలాగ మనకి 24 గంటలు ఈ ఆత్మఫలం అవసరం. మనకి ఇతరులను అర్థం చేసుకోవాలన్నా, ఎవరైనా మనల్ని తిట్టినా కొట్టినా మనం ఓర్పుతో, సహనంతో, దీర్ఘశాంతంతో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉండాలన్నా ఆత్మ ఫలం అవసరం. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడం అవసరం. సో ఈ సాత్వికం అన్నది సంఘ అభివృద్ధికి చాలా ప్రాముఖ్యం, కుటుంబ అభివృద్ధికి చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగతంగా ఒక విశ్వాసి అభివృద్ధి చెందాలంటే ప్రాముఖ్యమైనది సాత్వికమైన మనసు. సాత్వికంతో మన సహోదరులను అర్థం చేసుకోవాలా. చాలా మంది, ఆయన మొన్న ఒక దైవ భక్తుడు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఒక దైవ సేవకుడు ఒక వాక్యాన్ని చెప్పడానికి ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని, వాక్యం తెలిసిన సేవకుడిని పిలిచి వాక్యం చెప్పడానికి పిలిచాడంట. అయితే అది పల్లెటూరు. ఆయన తెల్లవారు లెగిసి, సార్ ఇక్కడ బాత్రూమ్లు అవి ఏమి ఉండవు, మనం బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి తెల్లవారుజామునే తెల్లగా అవ్వకముందే వెళ్ళి మన పనులు కార్యక్రమాలు చేసుకొని వచ్చేయాలంటే సరే అని బయలుదేరితే మనం మరి నీళ్లు తీసుకెళ్ళాలి కదా అని ఈ సేవకుడు అడిగాడంట, ఎవరైతే వేరే ఊరి నుంచి వచ్చారో వాక్యం చెప్పడానికి. అడిగితే పర్వాలేదు మీరు పదన్నా అని తీసుకెళ్ళిపోతా ఉన్నాడంట. ఆయన నీళ్లు లేకుండా ఇద్దరు నడుస్తున్నారంట. నడుస్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నీళ్ళు లేవు ఏంటంటే, వెనక వస్తున్నాయి నీళ్ళు అన్నాడంట. ఏంటి అలాగే నీళ్ళు వెనక రావడం ఏంటని చూస్తే, పాపం ఒక అబ్బాయి 2 వాటర్ నీళ్లు పెద్ద దీంట్లో పట్టుకొని వెనక నడుస్తా ఉన్నాడంట. నడుస్తుంటే ఆయన ఎవరంటే, దేవుని వాక్యం నేర్చుకోవడానికి వచ్చాడు, ఎలాంటి పనులు కూడా చేపించాలి, నేర్చుకుంటాడు అని చెప్తున్నాడంట ఈ సేవకుడు. చూసారా, సాత్వికం లేదు, ఆత్మ ఫలమే లేదు. పర్సనల్ పనులకు వాడుకుంటున్నారు. వ్యక్తిగతమైన పనులకి దేవుని వాక్యం నేర్చుకోవాలని వచ్చిన అబ్బాయిని పాపం వాళ్ళకి తెలియక గౌరవించి, చెప్పులు మోయించుకునే దేవుని సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పులు మోసుకోవడం, మోయించడం వేరే వాళ్ళ చేత, ఆ చెప్పులు వేసుకోవడానికి ఆ చెప్పులు ఎక్కడ అంటే వేస్తారు. అలాంటి దేవుని సేవకులు కూడా ఉన్నారు. ఆత్మానుసారమైన జీవితం కనిపించట్లేదు క్రైస్తవ జీవితాల్లో. చూడండి, ఎవరైనా తప్పిదారులు పడిపోతే వాళ్ళ మీద ఎగిరిపోవడం, ఇదైపోవడం కాదు, అర్థం చేసుకోవాలి. వాళ్ళు యేసు ప్రభు వారు ఆయన సిలువేస్తా ఉంటే ఏమని ప్రార్థన చేశారండి, వీళ్ళకి ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని క్షమించమని అడిగారు. అది
నిజమైనటువంటి ప్రేమ, నిజమైన ప్రేమ అది మనలో నుంచి వచ్చేది కాదు. దేవుడు అటువంటిది ఇస్తాడు. అటువంటి మాటే స్టెఫన్ కూడా అన్నాడు, మనకు తెలుసు. స్టెఫన్ కూడా రాళ్ళేసి కొడుతుంటే అదే మాట అన్నాడు. అది కూడా స్టెఫన్లో నుంచి రాలేదు, దేవునిలో నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవునిలో నుంచి వచ్చింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలా. మనమే అటువంటి పాపంలో పడిపోయాం అనుకోండి, మనం ఎలా అయ్యో నేను తెలియక చేశాను అది ఇదని మనం వాదించడానికి ప్రయత్నం చేస్తాం. అది వేరే వాళ్ళు అదే తప్పు చేశారంటే ఎగిరిపోతాం. చూడండి, బయట కూడా చూడండి, చాలా మంది ఎవరైనా తప్పు చేశారనుకోండి, వీళ్ళని కొట్టాలి, తిట్టాలి, ఊరేసేయాలని ఎగురుతూ ఉంటారు. వీళ్ళు కూడా అదే చేసి ఉంటారు ఎప్పుడో ఒకసారి. మనకు తెలుసు కదా, యేసు ప్రభు వారి దగ్గరికి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. యేసు ప్రభు వారు ఒకటే ప్రశ్న అడిగారు, మీరు ఎవరైనా తప్పు చేయని వాళ్ళు ఉంటే రాళ్ళు వేసి కొట్టేయండి అని. ఒక్కళ్ళు కూడా లేరు, యేసు ప్రభు వారు తప్ప. సో మనం అర్థం చేసుకోవాలండి, క్రైస్తవ జీవితం అనేది హెచ్చు తగ్గుల్లో, ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ, తారతమ్యం, భేదాలు, భయంకరంగా మనిషి ఆలోచనలు, మనిషి లోపల నుంచి వచ్చే కక్షలు, పగలు, ద్వేషాలు, అసూయలు, ఇవన్నీ వస్తా ఉన్నాయి. కానీ ఆత్మఫలం ఎక్కడి నుంచి వస్తుంది? రావట్లే. ఒకళ్ళనొకరిని అర్థం తగ్గించుకుని, ఈ రోజుల్లో ఎంత హెచ్చించుకుంటే అంత గొప్ప అని చెప్పి హెచ్చించుకోవడం. నేనండి పిహెచ్డీల మీద పిహెచ్డీలు చేశానండి, నేనండి అక్కడ చదువుకున్నానండి, ఇక్కడ చదువుకున్నానండి, నాకు అక్కడ మూడే సార్లు రెవరెండ్లు ఇచ్చారండి, నాకు డాక్టర్ బిరుదులు ఇచ్చారండి అని చెప్పుకుంటే పిలుస్తారు వాక్యం చెప్పడానికని. అలాగా పాపం దానికోసం ప్రాకులాడేవాళ్ళు, ఆత్మ ఫలం కోసం ప్రాకులాడే వాళ్ళే లేరు. చూడండి ఎంత క్రైస్తవ్యం అనేది ఎంత అంటే అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు, మోసంలోకి వెళ్ళిపోతా ఉన్నారు అనేక మంది. సో ఇంకా 2వ వచనం, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారాల్ని ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలి. క్రీస్తు నియమం ఏంటండి? ధర్మశాస్త్ర నియమాల గురించి మాట్లాడట్లేదు, క్రీస్తు నియమం గురించి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. క్రీస్తు నియమం ఏంటి? దీని ద్వారా ఏమి నెరవేరుస్తున్నాం? ఒకని భారాన్ని ఒకడు భరించ అన్న దాంట్లో క్రీస్తు నియమం ఏముంది చెప్పండి? ఒకని భారాలను ఒకళ్ళు భరించడం అంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. ఇంకా యేసు ప్రభు వారు ఏం భారం భరించారు? సిలువలో యేసు ప్రభు వారు ఏ భారం భరించారండి? పాప భారం భరించారు. పాప భారం. ఆయన ఏం తప్పు చేయలే, మనం పాపం అంతా ఆయన మీద వేసుకొని భరించేశాడు. ఇలాంటి అర్థం చేసుకునే స్వభావం మనకు వస్తుంది అసలు మన జీవితాల్లో? క్రైస్తవ జీవితం ఇందులోనే ఉందండి రహస్యం, ఇందులోనే ఉంది రహస్యం. క్రైస్తవ జీవితం యొక్క జయ జీవితం ఇందులోనే ఉంది. ఎవరైనా తప్పు చేశారనుకోండి, తను తప్పు చేశాడని 100 మందికి చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ పాపం తెలియక చేశాడని ప్రార్థన చేసి ఇక మీదట అటువంటి తప్పు చేయకు, దేవుడు నిన్ను క్షమిస్తాడని మాట్లాడేవాళ్ళు, ఒక దారికి తీసుకురావడానికి ప్రయత్నించే వాళ్ళు ఉండరు. మన బిహేవియర్ చూసి, మన ప్రవర్తన చూసి వాళ్ళు ఇంకా విశ్వాసులు ఎలాగ ఉంటారా అని దేవునికి దూరం అయిపోయేటట్లు చేసేస్తాం కదా. అలా ఉండకూడదు. దేవుని ప్రేమని మనము తోటి విశ్వాసులకు చూపించాలా. అప్పుడు వాళ్ళు కూడా ఎంకరేజ్ వాళ్ళు చూపిస్తారు ఇంకా ప్రేమ. దాన్ని చూసి ఇంకొకళ్ళు అలాగా దేవుని ప్రేమ కనిపించాలి మన సంఘాల్లో. ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమించాలి. ఎవరేమి ఇస్తారా, ఎక్కడైనా ఏ చర్చికి వెళ్తే ఎవరైనా ఇస్తారా? చూడండి, కొంతమంది చర్చిల్లో వాళ్ళు, మీరు మా చర్చికి రండి, బర్త్డే కేక్ ఇస్తాం, లేకపోతే ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పే తప్పుడు బోధకులు కూడా ఉన్నారు భయంకరంగా. అప్పుడు విశ్వాసులు ఎలా తయారవుతారు చెప్పండి? ఓ చర్చికి వెళ్తే ఏమన్నా ఇస్తారేమో అని దానికోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి తప్పు
తప్పుదాలు చెయ్యకూడదు, మనుషుల్ని మోసం చేయకూడదు. సంఘాలు అన్నది కేకులు పంచి పెట్టడానికి కాదు కదా, బర్త్డే ఫంక్షన్లు చేయడానికి కాదు కదా. ఆత్మానుసారమైన జీవితంలో ఒకరికొకరు ఎదగడానికి, యేసు ప్రభు వారి లాంటి జీవితం ఒకరు ఇంకొకరిలో చూడాలి. నువ్వు కూడా యేసు ప్రభు వారిలా కావాలి, నేను కూడా యేసు ప్రభు వారిలా కావాలి, మనందరం యేసు ప్రభు వారి లాంటి ఆలోచన కలిగి ఉండాల. ఇటువంటి ఆలోచనలు కావాలి, కానీ ఉద్యోగాలు వస్తాయి రండి, పెళ్ళిళ్ళు అయిపోతాయి రండి, పిల్లలు లేకపోతే పిల్లలు పడతారు రండి, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవారు కాలంలో, భయంకరమైన కాలంలో మనం ఉన్నామండి. చాలా జాగ్రత్తగా మోసంలో పడిపోకండి. ఆత్మానుసారమైన జీవితం గొప్ప జీవితం. సైతాను మోసం చేసి జీవితం దొరకకుండా చేస్తున్నాడు, దేవుని కృప దొరకకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. మన సంఘంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఎవరైనా తప్పిదం పాపాల్లో పడిపోతే మనమే పాపాల్లో పడిపోయిన అంత ఇది పడి భారంతో వాళ్ళని మళ్ళీ యథాస్థితికి దేవునిలో రెస్టోర్ చేయడానికి, దేవుని సన్నిధిలో సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళని దేవునికి దూరం అయిపోయేటట్లు చేయకూడదు. ఇది ఆత్మానుసారమైన, ఆత్మ సంబంధులైన మనుషుల తీరు ఆ విధంగా ఉండాలి. ఇవి విశ్వాస సంబంధమైన క్రియలు. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చండి. అంటే ఇప్పుడు అదే క్రీస్తు నియమము అని అంటే, యేసు ప్రభు ఎలా అయితే ఆయన ఏ తప్పిదం చేయకపోయినా అవును 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 సిస్టర్, అవును సిస్టర్, అవును. అంటే మనం వేరే వాళ్ళ పాపం మనం యేసు ప్రభు వారి లాగా మన మీద అది కాదు. అయితే మనం నీతిమంతుల్లా, ఇప్పుడు యేసు ప్రభు వారు నేనెందుకు తప్పు చేశానని ఆలోచించుకోలేదు కదా. ఆయన మన సహోదరులాగా మన పాప భారాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. అలాగే మనం కూడా ఇతరులు పాప భారంలో పడిపోయినప్పుడు, లేకపోతే తప్పుడు బోధల్లో పడిపోయినప్పుడు, రకరకాల ఇరుకులు లేకపోతే శోధనల్లో పడిపోయినప్పుడు మనం అర్థం చేసుకొని మనమే అందులో పడిపోయామా అన్నట్లు దేవుడు మనకు భారం ఇస్తాడు. వాళ్ళు మళ్ళీ రెస్టోర్ అయ్యేటట్లు మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకు సాయం చేయాలి. అటువంటి భారం మనం తీసుకోవాలి. యాక్చువల్గా మన విశ్వాసులు ఓన్ బ్రదర్స్ కన్నా సిస్టర్స్ కన్నా ఎక్కువ. మనందరం మామూలు రక్త సంబంధం కాదు, యేసు ప్రభు వారి రక్త సంబంధులం మనం. సో మన సొంత కుటుంబం కన్నా మన సొంత కుటుంబాన్ని ఎలాగనుకుంటామో అలాగే అనుకోవాలి. అఫ్ కోర్స్ మనకు అటువంటి మైండ్ రాదు, కానీ దేవుడిస్తాడు. ఒకసారి ఆలోచించుకోండి, ఇటువంటి ఆత్మ ఫలం మనకు సంఘాల్లో అందరికి ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుంది సంఘం అనేది. నెంబర్లు లేకపోతే 1,000 మందో లేకపోతే అవన్నీ సెకండరీ, అది అసలు మ్యాటరే కాదు. నిజంగా ఆత్మ సంబంధమైన మనుషులు అంటే విశ్వాసులు తయారవడానికి మన సంఘాలు లేకపోతే మన కుటుంబాలు ఒకరికొకరు సహాయపడుతున్నామా అని ఆలోచించుకోవాలి. భార్య భర్తకు కానీ, భర్త భార్యకి కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులు పిల్లలకు కానీ, నెక్స్ట్ జనరేషన్స్ కానీ, లేకపోతే మన సంఘాల్లో ఒకరికొకరం కానీ ఆత్మీయంగా లేకపోతే ఊరికి కేకులు పంచి పెడతాం, లేకపోతే మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి, మీకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని ప్రార్థన చేసి పంపించేయడం కాదు. ఇది నిజంగా ఇది అర్థం చేసుకొని ఒకరికొకరు లేకపోతే ఎవరైనా పాపంలో పడిపోయిన అనుకోండి, గాసిప్ మాట్లాడుకోవడం కాదు. వాళ్ళంట ఎలా చేశారంట, వీళ్ళంట ఎలా చేశారంట, చిచ్చి అనుకోవడం కాదు. మనం కూడా అలాంటి తప్పులు చేసేవాళ్ళమే, మనం కూడా అలాంటి వాళ్ళమే అని అర్థం చేసుకోవాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు కదా, ఆమె కన్నా ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు, అందరూ అటువంటి వాళ్ళు, అంతకన్నా ఘోరమైన వాళ్ళు. అది ఊరకనే మనం ఊరకనే అనుకోవడం కాదు, అది నిజం. దాన్ని నమ్మాలి. నమ్మినప్పుడే మనం వేరే వాళ్ళని అర్థం చేసుకోగలం. అఫ్ కోర్స్ రకరకాల బలహీనతలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే శోధనలో కొంతమంది వెంటనే పడిపోవచ్చు, కొంతమంది కొంచెం స్లోగా పడవచ్చు. ఏదైనా సరే మనం అర్థం చేసుకొని వాళ్ళకి సాయం చేయడం అన్నది ముఖ్యం.
వాళ్ళు దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటది మన ప్రవర్తన వలన. అప్పుడు మనకు ఆత్మ అవసరం వస్తుంది, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి. అందుకనే మనం ఇంతకు ముందు కూడా వాక్యం చదువుకున్నాం. దావీదు భక్తుడు తెల్లవారు లెగిసి ప్రార్థన చేసుకోనేవాడు. వేకువజామునే లెగిసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు కావాలి, దేవుని యొక్క అవసరం ఉంది నాకు అని చెప్పి. ఏమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చండి, లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. ప్రేమ నమ్మకం క్రియాపరులకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. కృపామయుడ దయమయుడ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అద్వితీయుడు ఆది సంబుద్ధుడా నీకు వందనాలు తండ్రి. కోట్లాది కోట్ల దూతలతో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుకుని ఆడబర్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రోజు తండ్రి ట్యూస్డే రోజు తండ్రి ఏసే బైబిల్ స్టడీ తండ్రి ఏసే అన్న ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఏసే మరి గలతీ పత్రికల తండ్రి ఏసే తండ్రి ఏ నియమాలను పాటించాలి, ఏ విధంగా ఉండాలి, మేము ఏ రీతిగా ఉండాలి, ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ అందు విశ్వాసంగా జీవించాలి, విశ్వాసం ద్వారా క్రియలు చేయాలని మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. నిజమే తండ్రి, నీ మందిరంలో తండ్రి చేసేటప్పుడు తండ్రి విశ్వాసంతో చేయాలి తండ్రి. ఏసే ఒకరిని భారం ఒకరు మోసుకోవాలని తెలియజేసావు తండ్రి. ఏసే అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి అని తెలియజేసావు తండ్రి. మరి తండ్రి అబ్రహాం ఏ రీతిగా ఉన్నాడో మేము కూడా అటు రీతిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. నువ్వు మాకు ఏది ఆజ్ఞాపించినప్పటికీ తండ్రి మేము వెనుక తిరగకుండా తండ్రి అట్టి రీతిగా మేము జీవించుటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంకా అన్న ద్వారా అనేక విషయాలు మేము తెలుసుకునే గొప్ప కృపను దయచేయండి తండ్రి. ధర్మశాస్త్రానుసారమైన నియమాలు ఏవి కూడా మేము పాటించకుండా తండ్రి ఆత్మానుసారమైన నియమాలను మేము పాటించుటకు సహాయం చేయండి తండ్రి. ఎవరైతే విన్నారో తండ్రి వాక్యాలు ప్రతి ఒక్కరు తండ్రి నీ అందు విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి. వారితో పాటు తండ్రి ఇతరులను కూడా తండ్రి నీ మందిరానికి తీసుకొచ్చి నీ గురించి తెలియజేసి విశ్వాసంలో నడిపించుటకు సహాయం చేయమని అడుగుచు తండ్రి. ఇంకా తండ్రి అన్నని ఇంకా వాడుకోండి తండ్రి. ఇంకా అనేకమైన విషయాలు మాకు తెలియజేయమని అడుగుచు ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను.